లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసినట్టున్నారు మీరు షూటింగ్. అండ్ అక్కడ రాజమండ్రిలో చేసినట్టున్నారు, మంచి హాట్ సమ్మర్లో చేశారు. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేసామండి, తర్వాత రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఆ సాంగ్ చేసేటప్పుడు సమ్మర్లో మంచి హీట్లో చేసేటప్పుడు ఏదో ఆ జూనియర్ డాన్సర్లు వాళ్ళు పిట్టలు రాలిపోయారు అంటే వడదెబ్బ తగిలి. సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ సమ్మర్లో హీట్లో గోదావరి మధ్యలో చేయడం కానీ? అది మోస్ట్ ఇన్హ్యూమన్ సార్. ఎవరికైనా మా ముందు కళ్ళ ముందు అలా పడిపోయారు. వంశీ గారు అయితే ఎందుకు ఈ ఎండలో ఒక ఆగి చేసుకోండి అని కూడా చెప్పేవారు. కాకపోతే లేదు చేస్తామని, దానికి తోడు మా హీరో నేను చెప్పులు లేకుండా చేస్తాను అన్నాడు. అవన్నీ చేసి విశ్వక్. కాకపోతే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నవ్వొస్తుంది, కానీ అప్పుడు చాలా భయం వేసింది సార్. ఎందుకంటే పర్ డే నాకు మిగతావి తెలియదు కానీ సార్ అందరికీ దాహం వేస్తూ ఉండేవి. 400 cans ఆఫ్ వాటర్ వస్తే వితిన్ 2 hours అయిపోయేవి సార్. అది ఏంటి అంటే రాజమండ్రి నుంచో కొవ్వూరు నుంచో మధ్యలో లంకల్లోకి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ రావాలి, తాగాలి, నీళ్ళు అయిపోయి అంటే మళ్ళీ అక్కడి నుంచి తేవాలి సార్. సో ఫస్ట్ 2 days మాకు అర్థం కాల ఎంత వాటర్ కావాల్సి వస్తాయి తాగడానికి అని. నేహా గారు, వంశీ గారు నేహా గారు, మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం? అంత స్లిమ్ అయిపోయారు. సారీ వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? there's no diet secret అండి. there's no secret as such. I work out well, eat healthy food, maintain చేస్తున్నా అంతే. థ్యాంక్ యూ. నాగవంశీ గారు. వంశీ గారు సార్, ఇటు సార్, మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు. మ్యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి టిల్లు స్క్వేర్. ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయలేదు, టీజర్ ఎండ్లో మేము అందుకే 1 లా రాసాం. 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు కారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా గాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్లో ఆయిషా గాని చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు నీళ్ళింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపిస్తున్నా సార్, తొడలు ఫుల్ మీరు చూడు.